శతరుద్ర సంహితలోని 2వ అధ్యాయంలో 2వ శ్లోకము 3వ శ్లోకములో ఆ పరమేశ్వరుడి యొక్క అష్టమూర్తుల గురించి ఈ విధంగా తెలియజేశారు. తస్య శంభోః పరేశస్య మూర్త్యాష్టకమయం జగత్ తస్మిన్ వ్యాప్య స్థితం విశ్వం సూత్రే మణిగణా ఇవ శర్వో భవస్తదా రుద్ర ఉగ్రో భీమః పశుః పతిః ఈశానాశ్చ మహాదేవో మూర్తయశ్చాష్టవిశ్రుతాః. దీనికి అర్థం ఏంటంటే ఆ పరమేశ్వరుడు సర్వుడు, భవుడు, రుద్రుడు, ఉగ్రుడు, భీముడు, పశుపతి, ఈశానుడు, మహాదేవుడు అనే అష్టమూర్తులుగా ఆ పరమేశ్వరుడు ఈ భూమినంతటినీ కూడా, ఈ ప్రపంచాన్నంతటినీ కూడా రక్షించడం కోసం అవతరించాడు. అయితే వీరిలో శర్వుడు అనే మూర్తి క్రమంగా భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అనే పంచభూతాలని క్షేత్రజ్ఞుడు అంటే జీవుడు, సూర్య చంద్రులు అధిష్ఠించబడి ఉన్నారు. అలాగే భవరూపంలో ఆ మూర్తి జలరూపంలో సకల ప్రాణుల్ని నిలబెడుతూ ఉంటాడని మహర్షులు చెప్పారు. రుద్రుడు మంగళకరమైన ఈ రుద్రుడి చేత స్థావర జంగమాత్మకమైన ఈ ప్రపంచమంతా నిలిచి ఉంది. తనలో ఉన్న లోకాల్ని తానే లయం చేస్తాడు రుద్రుడు. ఉగ్రుడు పాపులకి భయంకరుడు, పుణ్యాత్ములకి శరణం ప్రసాదించేవాడు, అంతటా నిండి క్రియారూపంలో ఉన్నవాడు, ఈ విశ్వాన్నంతా భరిస్తున్నవాడే ఉగ్రుడు. ఇకపోతే భీముడు సర్వత్రా వ్యాపించినవాడు, ఆకాశ రూపంలో భయంకరమైన ఆకారం కలిగినవాడు ఈ భీమమూర్తి. పశుపతి ఆత్మకి అధిష్టాన క్షేత్రంగా ఉండేది, అందరి దేహాల్లో నివసించేది, జీవుల సంసార బంధాల్ని నశింపజేసేది అయిన ఆ దివ్యస్వరూపమే ఆ పశుపతిమూర్తి. ఈశానుడు సూర్యుడి రూపంలో ఈ ప్రపంచాన్నంతా ప్రకాశింపజేస్తూ ద్యు అనబడే లోకంలో ఉండే మూర్తే ఈశానమూర్తిగా ప్రస్తుతించబడ్డాడు. మహాదేవుడు చంద్రుడి రూపంలో ఉండి అమృత కిరణాల్ని భూమి మీదకి వెదజల్లి జీవులందరికీ తుష్టిని పుష్టిని కలిగించే ఆ మూర్తే మహాదేవమూర్తి. చెట్ల మొదల్లో నీళ్లు పోస్తే ఎలా కొమ్మలకి పుష్టి కలుగుతుందో అలాగే పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తే ఆయన శరీరమైన ఈ ప్రపంచానికి మొత్తం పుష్టి లభిస్తుంది. ఈ జగత్తు మొత్తం ఆనందిస్తే శివుడు కూడా ఎంతో సంతోషిస్తాడు. లోకంలో ఏ ప్రాణికైనా అపకారం చేస్తే అది శివద్రోహం చేసినట్లే అవుతుంది. కాబట్టి సకల ప్రాణుల యందు ఉన్న ఆ శివరూపాన్ని ప్రేమతో చూడాలి.